మరెవరు మాట్లాడినారు? గురించి ప్రస్తావన మనకి ఎలా? ఆవిడ ఒక ముఖ్యమంత్రి కూతురు, ఒక ముఖ్యమంత్రి గారి భార్య అవసరమా? చెవులు అప్పగించుకొని ఎలా వింటాం సార్? సార్ ఒక్క నిమిషం. ఆవిడ ఒక ముఖ్యమంత్రి భార్య, లేకపోతే ఒక ముఖ్యమంత్రి గారి కూతురు, మరి ఆమెని సభలో లేని ఒక మహిళ గురించి మాట్లాడుతుంటే అక్కడ సభాపతి అలాగా నిమ్మకి నీరెత్తినట్టుంటే దానికోసమే కదా రాష్ట్రం అట్టుడికిపోయింది. ఎంత పెద్ద జరిగింది. దమ్ముందా, సత్తా ఉందా వీళ్ళకి, జనసేన వాళ్ళకి లేదా? అన్ని వస్తాయి. చల్లారాలన్నా తప్పకుండా క్షమాపణ కావాలి. మేము క్షమాపణ అడగట్లేదు, మేము వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభకి క్షమాపణ చెప్పమంటుంది. చేతైతే సభకి క్షమాపణ చెప్పేసి ఈ ఇష్యూని క్లోజ్ చేసుకోండి. లేదు మేము ఉద్దేశపూర్వకంగానే అన్నాం, మేము ఈ సభకి క్షమాపణ చెప్పే పనే లేదు, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. అన్నాను జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. నువ్వు ఎంత దించుకున్నా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. ఓకే రజనీ గారు, సరే, ఏదైతే ఆయన మాట్లాడుతున్నారో ఆ రోజు సభలో లేని మహిళ గురించి కూడా మాట్లాడారు. అదే రాష్ట్రం ఈ రోజు 151-11 కొదేసింది. ఒకవేళ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ఏదన్నా మాటలు దొర్లితే దాని గురించి రెక్టిఫై చేసుకుంటారు, అధినాయకులు కూర్చుంటారు, సభాపతి గారు కూడా దానికి సమాధానం చెప్పుకుంటారు. క్షమాపణలా లేకపోతే వివరణ అలా అనలేదన్నా, నేను నిన్నెందుకు అంటానన్నా, నేను ఫ్లోలో ఎవడికి చెప్తాడు అన్న ఉద్దేశంతో అన్నానన్నా, నేను నిన్ను అంటానా అన్నా అని ఏదో మాట్లాడతారేమో. ఆగండి, ఆయన జ్వరం తగ్గి బయటికి రానివ్వండి. ఆయన ఒక మాట మాట్లాడితే 100 గొంతులు లెగుస్తాయి. ఆయన మాట్లాడివ్వండి, ఏది తప్పో ఏది ఒప్పో ఆయన వివరణ ఇస్తారు. ఎందుకంటే చిరంజీవి గారి గురించి ఒక మాట పడినెవరు? అలా మాట పడినందుకే 151-11 కొదేసింది. ఇదండి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పే సమస్య లేదు అని చెప్పి బల్లగుద్దు మరీ చెప్తున్నారు వంశీ. మాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రెడ్ బుక్ లో కాదు, ఇది డిజిటల్ బుక్ లో ఎక్కించాం నిన్ననే. ఎవరి పేరు? ఏమీ లేదు. ఎవరండి? బాలకృష్ణ గారి పేరా? కాదు, బాలకృష్ణ గారి పేరా? మాట్లాడారో అసెంబ్లీలో ఎవరు మాట్లాడారో దానికి సంబంధించినటువంటి ఇదో ఇప్పుడు చెబుతున్నారు కదా క్షమాపణ పనే లేదని. ఎవరు అడిగారా అని క్షమాపణ? బోడి క్షమాపణ మాకు అవసరమే ఉంది. ఇదే బుక్ గురించి అసెంబ్లీలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. కాదు, సరే వినండి. డిజిటల్ బుక్ లో బాలయ్య గారి పేరు రాసుకున్నారు. ఇది వంశీ సింపుల్ గా స్ట్రైట్ గా. చిన్నప్పటి గారు ఒక నిమిషం ఉండండి. చిన్నప్పటి డిజిటల్ బుక్ నెంబర్ ఎంత? ఫోన్ నెంబర్ పెట్టారు కదా, చెప్పండి. దానికి ఫోన్ నెంబర్ వేసింది కదా, నెంబర్ చెప్పు. నీకు నెంబర్ తెలియదు, డిజిటల్ బుక్ అని చెప్పేసి ఎత్తు చూపించావు డిస్ట్రిక్ట్ బొమ్మని. అన్నా బార్ ముందు ఎవరికైనా ఇస్తే శనక్కాయలు పెట్టుకుంటారు ఆ బుక్ తో. రజనీ గారు చెప్తూ రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రతిస్పందిస్తారంటే ఫస్ట్ వీళ్ళందరికీ భయం ఏంటంటే తెలుగుదేశం మీద ఏమైనా తిరిగి వీళ్ళు ఎవరు మాట్లాడినా ఫస్ట్ వీళ్ళందరినీ సస్పెండ్ చేసేస్తున్నారు. మీరు అది గమనించారా? ఇప్పటికీ ఒక సీనియర్ పోస్ట్ పీపుల్ ఒక 4 పదవీచ్యుతులు అయ్యారు తెలుగు వైఎస్ఆర్ జనసేన పార్టీ నుంచి. సో ఆ భయంకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు లైన్ ఏది ఇస్తారో అప్పటిదాకా వీళ్ళు కొత్తగావాలో సీదేవాలో ఎదురు చూడవలసిందే తప్ప వీళ్ళ దగ్గర స్వతంత్ర ప్రతిపత్తి అనేది లేదు, ఇంక్లూడింగ్ నాగబాబుకి కూడా లేదనేది డంకా పలాస్గా అర్థమైంది. అంచేత ఇక్కడ వంశీ గారికి కూడా సబ్మిషన్ ఏంటంటే, సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్తారో చెప్పరో కన్నా మాకు ఫస్ట్ ఆ పదాన్ని రికార్డు బుక్లోంచి తొలగించి అసెంబ్లీ ఒక రూలింగ్ ఇచ్చి దీన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు, రూల్ బుక్లోంచి ఈ అసెంబ్లీ సమావేశాల బుక్లోంచి దాన్ని డిలీట్ చేస్తామని చెప్తే చాలు. మాకు అంతకన్నా వాళ్ళు ప్రమాపాలు చెప్పుకుంటారు, సినిమా ఫ్యాన్స్ వాళ్ళు బయట